తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియామకం జరిగిన తర్వాత నియోజకవర్గాల సమీక్షా సమావేశం కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాజానగరం నియోజకవర్గం రావడం, రాజానగరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో మాట్లాడటం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి, మండల లెవెల్లో, జిల్లా లెవెల్లో, గ్రామ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ కమిటీని ఎలా ఏర్పాటు చేసుకోవాలనేది ఒక లక్ష్యం అయితే, మరొక లక్ష్యం ఉపాధి హామీ పథకం కూలీలకు జరుగుతున్న అన్యాయంపై మా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు చేపట్టిన ఉపాధి హామీ కూలీల పరిరక్షణ యాత్రని మన జిల్లాలోకి రాబో రోజుల్లో రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరితో మాట్లాడి ఏ రకంగా అయితే ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి, ఉపాధి హామీ పథకం కూలీల్ని ఎక్కువ శాతం ప్రెసిడెంట్ గారు కలిసి వారి సమస్యలు వినే ప్రయత్నం ఎలా చేయాలనే దాని మీద ఈ కార్యక్రమం నిర్వహించడం, వారి అందరి సూచనలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే జిల్లాలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడం కూడా మరి ఒక ముఖ్య ఉద్దేశం. రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన పెద్దలు సిడబ్ల్యూసి సభ్యులు గిడుగు రుద్రరాజు గారి నేతృత్వంలో ఈ యాత్రకు సంబంధించి ఒక సమావేశం కూడా జిల్లా స్థాయిలో నిర్వహించాలని చెప్పి అనుకుంటున్నాం. దానికి తేదీలు తెలియగానే ప్రెస్ వారికి తెలియపరచడం, కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ మన పిసిసి ప్రెసిడెంట్ గారు చేపట్టిన యాత్రని సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ, ఇవాళ జిల్లా కాంగ్రెస్లో అనేక మండల అధ్యక్షుల పదవులు కానీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవులు కానీ, అలాగే రేపు రాబో రోజుల్లో రాష్ట్ర శాఖలో నిర్వహించే పదవులన్నీ కూడా బేరీజ్ వేసుకుని ఎవరికి ఏ పదవి ఇచ్చి పార్టీ గౌరవించాలనే విషయం మీద గ్రౌండ్ లెవెల్కి వెళ్ళడం, వాళ్ళ పనితీరుని అంతా కూడా తీసుకుని దాని ద్వారానే వారిని నియామకం జరుగుతుంది తప్ప మరొక ఏ ప్రాతిపదికగా కూడా నియామకాలు జరగవని చెప్పి తెలియజేస్తూ, ఎవరైనా ఒకరికో ఇద్దరికో కమ్యూనికేషన్ లోపం ఉంటే నాకు జిల్లా ప్రధాన కార్యదర్శి పాట్నా శ్రీనివాస్ గారు ఉన్నారు, వారు అందుబాటులో ఉంటారు. అలాంటివి ఏమైనా ఉంటే కూడా అవన్నీ రెక్టిఫికేషన్ చేసుకుని అందరినీ కలుపుకుని ముందుకు తీసుకెళ్ళి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్య ఉద్దేశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పేదవాడి పక్కన, లేనివాడి పక్కన, నోరు లేనివాడి పక్కన, బలహీనుడి పక్కన, ఎవరైతే న్యాయం కోసం సాయం కోసం ఎదురు చూస్తారో వారి పక్కన మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉండి పోరాటం చేసి నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అక్కడ జాతీయ స్థాయిలో మా నేత రాహుల్ గాంధీ అదే పోరాటం చేస్తున్నాడు, పేదవాడి కోసమే పోరాటం చేస్తున్నాడు. ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అలాగే పనిచేస్తుంది. మేమందరం కూడా ఇవన్నీ ఆదర్శంగా తీసుకుని ఎవరికైనా సమస్య ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుండి పోట్లాడి వాళ్ళకి న్యాయం చేసే వరకు, వాళ్ళకి సాయం దొరికే వరకు కూడా మేమందరం కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎంతవరకు పోటీ చేస్తారో ఏ ప్రభావం ఉంటుంది? సర్పంచ్ ఇవాళ మరి యొక్క ముఖ్య ఉద్దేశం, మొన్న గోపాలపురం నియోజకవర్గంలో మేమంతా ఒక రెజల్యూషన్ పాస్ చేసుకున్నాం. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మండల స్థానానికి ఉపాధి హామీ కూలీలు నిలబెట్టాలని. ఎవరైతే ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేతిలో మోసపోయారో ఆ మోసపోయిన ఉపాధి హామీ కూలీలలో సమర్థత ఉండి ఆ కూలీల్లో నిజాయితీగా పనిచేసి ముందుకు వచ్చేవాళ్ళు ఒక అభ్యర్థిగా పోటీ పెట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకి ముందుకు తీసుకెళ్లాలని ఇవాళ నియోజకవర్గ స్థాయి నాయకత్వంతో కూడా మేము ఇంటర్నల్గా మాట్లాడేది ఏంటంటే, స్థానిక సంస్థ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థుల్ని నుంచోబెడుతుంది, బలమైన అభ్యర్థుల్ని గెలిపించే దిశగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ పనిచేస్తాయి. సమీక్షా సమావేశం నిర్వహించడం, పత్రికా సమావేశం అనంతరం ఆ నియోజకవర్గ శ్రేణులతో భేటీ అవ్వడం, వారి అభిప్రాయాలు తీసుకోవడం, ఏ రకంగా అయితే సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది అనేది చూడడం. ఆ విధంగా ప్రస్తుతానికి గోపాలపురం అయింది, ఇవాళ ఉదయం రాజమండ్రి నియోజకవర్గం, అర్బన్ నియోజకవర్గం అయింది, ఇప్పుడు రాజానగరం నియోజకవర్గం జరుగుతుంది. మిగిలిన నియోజకవర్గాలు కూడా షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం రోజుకు ఒక నియోజకవర్గం తరఫున అన్ని నియోజకవర్గాలు, జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు అవగానే జిల్లా కమిటీలు, మండల కమిటీలు ప్రపోజల్ చేయాలి. అయితే మధ్యలో
ఈ 20వ తారీఖు నుంచి తెలంగాణ డీసీసీలు మొన్నే నియమించడం జరిగింది. తెలంగాణ డీసీసీ ప్రెసిడెంట్లు, ఆంధ్రప్రదేశ్ డీసీసీ ప్రెసిడెంట్లు, ఏఐసీసీ తెలంగాణలో వికారాబాద్లో ఒక 10 రోజులు ట్రైనింగ్ నిర్వహిస్తాం. 2 రాష్ట్రాలకు సంబంధించిన జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్లతో ఒక 10 రోజులు ట్రైనింగ్ క్యాంప్ ఉంటుంది. అందులో రాహుల్ గాంధీ గారు కూడా పాల్గొంటారు. సో నేను ఒక 10 రోజులు ఆ ట్రైనింగ్ క్యాంప్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈలోపే అసెంబ్లీ పర్యటనగా పూర్తి చేసుకుని మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షుల్ని నియామక ప్రక్రియలంతా కూడా పూర్తి చేసి మా పీసీసీ ప్రెసిడెంట్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఆవిడ ఆమోదించిన తర్వాత అవి అనౌన్స్మెంట్ ఏంటంటే ఎప్పుడైతే జిల్లా అధ్యక్షులు మార్చారో ఆటోమేటిక్గా పాత కమిటీలన్నీ రద్దయిపోతాయి. సో పాత కమిటీలు రద్దు అవగానే నూతన అధ్యక్షులు కొత్త కమిటీలు నియమించుకునే అవకాశం ఉంటుంది. ఆ ప్రకారంగా జిల్లాలో అన్ని కొత్త నియామకాలు జరగడం ప్రక్రియ ప్రారంభమైంది. సన్మాన కార్యక్రమం చేస్తారు. సన్మానిస్తారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రకు సంబంధించి రాజమండ్రి నగర కోఆర్డినేటర్గా, నగర అబ్జర్వర్గా నియమితులైనటువంటి కోవూరు శ్రీనివాస్ గారికి సన్మానిస్తారు. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.